నిజానికి మనం ఎప్పుడైతే ఆశయం వారు మనకి ఎప్పుడైతే పిలుపునిస్తారో ఆ పిలుపు అందుకుని మనం బయలుదేరి వెళ్ళగలిగితేనే ఆ యొక్క గుంపులో మనం ఉండగలుగుతాం తప్ప తర్వాత మనం ఎప్పుడో వెళ్దాము అనుకుంటే అది ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. మన యొక్క పరిస్థితులన్నీ కూడా మన చేతిలో ఉండవండి. ఏం కాదులే, మన సహోదరులే కదా, మనతో జీవించిన వారే కదా అనుకున్నారు ఇశ్రాయేలీయులు. కానీ అశ్యం వారు ఏం చేశారంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వారిని వేరు చేసి మరి వారిని వాగ్దాన దేశంలోనికి వారు పంపించినట్టుగా చూస్తామన్నమాట. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ఉండండి. రెండవది ఏమిటి అంటే ఆయన ఇచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని, ప్రతి ఒక్క పండుని కూడా ఆ ఫలాన్ని మనం తినేవారుగా మనం ఉండగలిగితే అది మనకు ఆశీర్వాదం. ఈరోజు నేను మీతోటి మాట్లాడాలనుకునే యొక్క అంశము పేరేమిటి అంటే ప్రార్థన యొక్క బలము. ప్రార్థన యొక్క బలము అనే అంశం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అసలు ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయటం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏమిటి? ప్రార్థన అనేది దేనికి సంబంధించింది? అసలు ప్రార్థన అనే దానికి అర్థం ఏమిటి అనే అంశాల గురించి ఈ రాత్రికాలమందు మనం పరిశీలన చేద్దాం. రాంబామ్ గారు అంటారు, ఇట్ ఈస్ ఏ మిస్వా దట్ బైండ్స్ అస్ టు హష్యం. అంటే ప్రార్థన అనేది ఏమిటి అని అడిగితే ఒక మిట్స్వా లాంటిది, అంటే ఒక ఆజ్ఞ లాంటిది. అందుకనే విడువక ప్రార్థన చేయడి ఆజ్ఞ అండి. ఇది ఏం చేస్తుంది మనల్ని అంటే అశ్యముతోటి మన బంధాన్ని కలిపేది. ఎందుకు మన బంధాన్ని కలుపుతుంది అని అడిగితే అశ్యముని సేవించడానికి మనకు ఉండే ఒకే ఒక గొప్ప బలమైన ఆయుధం ఏమిటి అని అంటే ప్రార్థన ఏమాటండి. అశ్యముని సేవించడము అంటే ఏమిటి? ఎలాగ సేవిస్తారు? ఆయన ఎలాగూ మరి గణపరుస్తారు అని అంటే హిబ్రూలో ఒక మాట ఉన్నది, అవోదా. అవోదా అంటే ఆయనని సేవించడం లేదంటే ఆరాధించడం అని కూడా చెప్పచ్చు మాట. సో ఆయనను ఆరాధించాలి అనుకున్నప్పుడు ఎలాగూ మనం ఆయన ఆరాధిస్తాము అని అంటే అది హృదయంతోటి మరి ఆయనకి కలిగిన సంబంధమే ఈ యొక్క ప్రార్థన అనే అంశం చెప్పచ్చు మాట. ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తాడు అంటే మరి యొక్క తన యొక్క హృదయంలో కలిగినది ఏదైతే ఉంటుందో దానిని బట్టి అశ్యముని మరి యొక్క అశ్యంకు కృతజ్ఞతలు చెప్పడానికి మనం ఏం చేస్తాము అంటే ఈ ప్రేయర్ అనే దానిని మనం ఉపయోగిస్తాం. రెండవది ప్రార్థన అనేది దేనికి ఉపయోగిస్తాము అని అంటే మన యొక్క అవసరాలు, అంటే మొదటగా మనం ప్రార్థన చేసినప్పుడు అశ్యముని స్తుతించడానికి మరి యొక్క ప్రార్థన మనం ఉపయోగిస్తాము. రెండవదిగా ఆయనకు మన యొక్క విన్నపాలను తెలియపరచడానికి ఈ యొక్క ప్రార్థనను ఉపయోగిస్తామటండి. సో రిక్వెస్ట్లు, విన్నపాలు అంటే ఏంటి? ఎందుకు విన్నపాలు తెలియజేస్తాము అంటే ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను మీకు. పిల్లలు ప్రతి విషయంలోనూ కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంటారు అన్నమాట. తల్లిదండ్రుల దగ్గర ఏం చేస్తారంటే రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది ఇవ్వండి, మాకు పుస్తకం కావాలి, మాకు పెన్నులు కావాలి, మాకు బట్టలు కావాలి, మా అవసరాలు కావాలి, చెప్పులు కావాలి, డబ్బులు కావాలి అని అడుగుతూ ఉంటారు అన్నమాట. తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే వారికి వాళ్ళ అవసరాలను బట్టి చూసి ప్రతిదీ అనుగ్రహిస్తూ ఉంటారు. సో ఇలాగూ తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లల యొక్క అవసరాలను గుర్తించి వారికి ఏదైతే ఇవ్వాలి అనే దాన్ని తెలుసుకుని ఎప్పుడైతే ఇవ్వటం ప్రారంభిస్తారో ఆ ఇవ్వటాన్ని బట్టి
పిల్లలకి తల్లిదండ్రుల మీద ఒక గౌరవ సంబంధమైన బంధం అనేది ఏర్పడుతుందన్నమాట. రెండవది ఏమిటి అని అడిగితే, మాకు మా తండ్రి ఉన్నాడు, మాకు మా తల్లి ఉంది, మా యొక్క అవసరాలు తీర్చే మా తల్లిదండ్రులు మేము కలిగి ఉన్నాము, సో మేము నిర్భయంగా బ్రతకొచ్చు, మాకే భయము లేదు అనే ఒక ఎప్పుడైతే మనం వాళ్ళ యొక్క రిక్వెస్ట్లు మనం ఎప్పుడైతే మనం తీర్చుతూ వెళ్తుంటామో అటువంటి యొక్క ధైర్యస్థితిని లేదంటే ఒక ఆలోచన విధానాన్ని పిల్లల్లో మనము పుట్టించడం జరుగుతుంది. అంటే ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ రిక్వెస్ట్లను మనం ఎప్పుడైతే మనం మన్నించి చేస్తూ ఉంటామో దానివల్ల వాళ్ళు ఏమవుతారంటే కంప్లీట్గా తల్లిదండ్రుల మీద ఆధారపడటమే కాకుండా తల్లిదండ్రులతోటి ఒక బంధాన్ని కూడా వాళ్ళు కలిగి ఉంటారన్నమాట. ఎటువంటి బంధం అంటే, ఒకవేళ తల్లిదండ్రులు కొట్టినా కానీ దాన్ని భరించడానికి, వాళ్ళు తిట్టినా కానీ వాళ్ళు దాన్ని వినటానికి, వాళ్ళు ఏమి చేసినా కానీ వారితో కలిసి నడవటానికి అనే ఒక బంధం అనేది ఏదైతే ఉంటుందో ఇది మనం వివరించలేని బంధం. ఆ బంధాన్ని కలిగి ఉంటారన్నమాట. అదేవిధంగా మనం ఎప్పుడైతే ప్రార్థనలో పరమతండ్రి గారితో మనం ఎప్పుడైతే ఒక బంధాన్ని కలిగి ఉండి స్తుతించడంతో పాటు ఆయన్ని మన యొక్క అవసరాలను తీర్చమని అడిగినప్పుడు వాటిని మనం పొందుకున్నప్పుడు కూడా మనము కూడా ఏమవుతామంటే అశ్యముని మన యొక్క దేవునిగా ఎలోహింగా మనము మన యొక్క ఆయన యొక్క రాజుగా మన యొక్క తండ్రిగా మనం ఏం చేస్తామంటే మనము మన హృదయాల్లో సృష్టించుకోవడం జరుగుతుందన్నమాట. అందుకని తెఫిలా అనే హిబ్రూ పదం అట్టండి, ప్రార్థన అనే పదానికి హిబ్రూలో తెఫిలా అని పిలుస్తారన్నమాట. తెఫిలా అనే పదం ఎక్కడి నుంచి వస్తుందంటే లెహిత్ ఫిలల్ అనే పదం నుంచి వచ్చిందన్నమాట. ఈ లెహిత్ ఫిలల్ అంటే అర్థం ఏమిటి అంటే, ఇందులో చాలా యాంగిల్స్ ఉంటాయి అన్నమాట అండి. ఎన్ని యాంగిల్స్ అంటే మరి తోరాకు 70 కోణాలు ఎలాగ ఉంటాయో అలాగే ఈ యొక్క ప్రార్థన అంశం మీద మీకు అనేకమైన కోణాలు మీకు చూపిస్తుంది. ఈ లెహిత్ ఫిలల్ అనే మాటకు అర్థం ఏంటంటే నిన్ను నీవు తీర్పు తీర్చుకోవడం అన్నమాట. టు జడ్జ్ యువర్ సెల్ఫ్, లుకింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు చూసుకోవటం. ప్రార్థన ఏం చేస్తుంది అని అంటే, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనల్ని మనం చూసుకునే అవకాశాన్ని ఇస్తుంది. మన యొక్క పరిస్థితుల్ని మనకి తెలియజేసే విధంగా ఏం చేస్తుంది అంటే అది మనల్ని నడిపిస్తుంది అన్నమాట. మరొకటి ఏమిటి అని అంటే, ఈ లెహిత్ ఫిలల్ అనే పదము కూడా ఎక్కువ ఈ లెహిత్ ఫిలల్ అనే పదం నుంచే తఫిల్లా అనే పదం వచ్చిందన్నమాట. అందుకనే ఈ యొక్క తఫిలా అంటే మనల్ని మనం జడ్జి చేసుకుంటామన్నమాట. మనల్ని మనం ఏం చేసుకుంటామంటే తీర్పు తీర్చుకుని మనలో ఉన్న వాటిని మనం ఏం చేసుకుంటామంటే సరి చేసుకుని బయలుదేరి వెళ్తుంటామన్నమాట. యెషయా రాసిన గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుందన్నమాట. ఆలోచన చెప్పుము, విమర్శ చేయము, చీకటి కమ్మినట్లు మధ్యాహ్నం అంది నీ నీడ మా మీద ఉండనీయకము, చెదరిన వారిని దాచిపెట్టుము, పారిపోయే వారిని పట్టనీయకము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, గివ్ కౌన్సిల్ అంటే మాకు ఏమిటి చేస్తామంటే ఆలోచన చెప్పు. రెండోది ఏంటంటే ఎగ్జిక్యూట్ జస్టిస్, మమ్మల్ని ఏం చేస్తామంటే మమ్మల్ని విమర్శ చేయము. ఎందుకనంటే మేక్ ఏ షాడో యాజ్ ద నైట్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది మూన్ డే. అది ఎలా ఉన్నది అని అడిగితే, చీకటి కమ్మినట్లు మధ్యాహ్నం నీ నీడ మా మీద ఉండనీయము, చెదరిన మా వారిని దాచిపెట్టుము. అంటే ఏమిటి అని అడిగితే ఇవన్నీ కూడా ఎందుకు వాళ్ళు మాట్లాడుతుంటే ఇది ప్రేయర్కి మూలమైన వాక్యం లాంటిది అన్నమాట. ఎందుకు అని అంటే మనం చాలాసార్లు మనం తప్పిపోతూ ఉంటాము. తప్పిపోయినప్పుడు ప్రార్థనలో మనం ఎప్పుడైతే మోకరిల్లి ప్రార్థన చేస్తుంటామో ప్రార్థన చేసినప్పుడు మనకి ఎప్పుడైతే ప్రార్థన చేసి మనం విరిగిన మనసుతో ప్రార్థన చేస్తామో అప్పుడు మరలా మనల్ని ఏం చేస్తామంటే అశ్యం మనల్ని ఆయనతో బైండప్ చేయడానికి మనల్ని ఇష్టపడతాడనమాట. సో అందుకనే ఎందుకు మరి ఈ యొక్క ప్రార్థన యొక్క గొప్పతనం ఏమిటి అని అడిగితే నిజానికి మోషే గారు అటండి ఈ యొక్క పరిషత్ భాగంలో వస్తుంది అన్నమాట. వేయెత్కనన్ అనే పరిషత్ భాగంలో మనం చూసినప్పుడు మోషే గారు అంటండి 515 సార్లు పరమతండ్రి గారిని ప్రాధేయపడుతున్నారన్నమాట. ఎందుకు అని అడిగితే వాగ్దాన దేశంలోనికి నేను వెళ్ళటానికి నాకు అనుమతి ఇయ్యి అని చెప్పి ఆయన అడిగినప్పుడు వద్దు అని చెప్తారన్నమాట. వద్దు అన్నందుకు ఆయన ఏం చేస్తాడంటే
సుమారు 515 సార్లు ఉదయం నుంచి లేచిన కాడ నుంచి మరి ఆయన ప్రాధేయపడుతూనే ఉంటాడు అన్నమాట అండి. ఎన్నిసార్లు పడ్డాడు అని అంటే 515 సార్లు ఆయన ప్రాధేయపడినట్టుగా చూస్తామట. అయితే ఇంకొక మాట ఏమిటనంటే ఈ కబాలాల్లో ఏం చెప్తుందంటే ఇంకొకసారి ఎక్స్ట్రా 516 సార్లు గాక హషేముకు ప్రార్థన చేస్తుంటే ఆయన అటండి మోషే గారు అటండి వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోయేవాడటండి. అయితే 515 సార్లు అయిన తర్వాత హషేం గారు అన్నారంట రవ్లాక్ అన్నారటండి. అంటే చాలు ఇంక నువ్వు ప్రార్థన చేయొద్దు అని చెప్పారట. అంటే మరలా ఇంకొకసారిగా ప్రార్థన చేస్తే ఏమవుతాడంటే మోషే గారు వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఇవ్వాలట. కానీ ఆయన వెళ్ళకూడదు కాబట్టి, ఆయన అక్కడే ఆగిపోవాలి కాబట్టి అందుకని ఏం చేశాడంటే ఆయన రవ్లాక్ అన్నాడట, ఆగిపోవద్దు ఇంకా ఆపేయ అని చెప్పాను. సో మోషే గారికి అర్థమైంది మాట, హషేం నన్ను ఎందుకు వెళ్ళవద్దు అని అంటున్నారంటే ఒక కారణం ఉండదు అని చెప్పాను గ్రహించి ఆయన ఏం చేశారంటే మోషే గారు మరి ప్రార్థన చేయటం కూడా మానేస్తారట. అందుకనే మోషే గారు ప్రార్థన చేసినప్పుడు 515 సార్లు ప్రార్థన చేశారు. కనాన్ అనే పదం కూడా అది 515కు దాని గెమిట్రియా వాల్యూ, దాని సంఖ్యా విలువ ఎంత అంటే 515 వస్తుంది అన్నమాట. అదేవిధంగా తెఫీలా అనే పదాన్ని గాక హిబ్రూలో గెమిట్రియా వాల్యూ చూసినప్పుడు 515 అంటే ప్రార్థన అనేది 515కు సాదృశ్యంగా ఉందన్నమాట. మనం మొరలిడమే 515కు సాదృశ్యంగా ఉంది. మరొక విషయం ఏంటంటే షారే అనే పదం ఉంటుందన్నమాట. అంటే కీర్తన అంటే పాట అని అర్థం వస్తుందన్నమాట. అది షారే అనే పదాన్ని కూడా మనం చూసినప్పుడు షీరా అంటారన్నమాట. ఈ షీరా అనే పదాన్ని మనం చూసినప్పుడు అది 515 వస్తుందన్నమాట. షీన్ యోద్ రేష్ హే. షీన్ అంటే 300, యోద్ అంటే 10, రేష్ అంటే 200, హే అంటే 515 వచ్చినట్టుగా చూస్తున్నట్టు. సో ఏమిటి అని అడిగితే అందుకనే ఏమన్నారు అంటే పెద్దలు, ప్రార్థన అనేది సెల్ఫ్ రెక్టిఫికేషన్, మనల్ని మనము ఏం చేసుకోవటం అంటే సరి చేసుకోవటము. అందుకనే ఈ యొక్క ప్రార్థన ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారటండి. ఇది నిజమండి. మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ ఎక్కువ ప్రార్థనలో గడిపిన వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. ఎందుకు అని అడిగితే ప్రార్థన చేసిన ప్రతిసారి ఏమి అవుతుందంటే మన చుట్టూ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందట. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ మరి సృష్టించబడుతుందంట. ఆల్సో వెన్ వి ప్రేయర్ ఈజ్ ఏ గ్రాటిట్యూడ్. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు ఏం చేస్తామంటే మొదటగా మనం ఏం చేస్తామంటే స్తుతిస్తామన్నమాట. రూబేన్ అబ్రహాం గారు చూడండి, ఆయన ప్రార్థన చేసినప్పుడు థ్యాంక్ గాడ్, మరి మీరు మాకు ఈ సబ్బాతులు ఇచ్చినందుకు మీకు స్తోత్రం అవుతుంది, సబ్బాతులో మమ్మల్ని కూర్చొని పెట్టినందుకు మీకు స్తోత్రం అవుతుంది, సబ్బాతులో మాకు కావాల్సిన ఆహారాన్ని సమకూర్చినందుకు మీకు స్తోత్రం అవుతుంది, మేమందరం కూడా మిమ్మల్ని స్తుతించి గణపరుచుకుని సబ్బాతులో ఉంచడానికి మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం అవుతుంది. అంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావము ఎప్పుడైతే మనం పొందుకోగలుగుతామో ప్రార్థన కూడా, ఎందుకంటే మన గ్రాటిట్యూడ్ని మనం ఏదైతే మనం కొన్ని విషయాల్ని ఎప్పుడైతే పొందుకోగలుగుతామో, ఎవరైనా మనకు ఒక 1000 రూపాయలు ఇచ్చారు, చాలా థ్యాంక్గా చెప్పాలనుకుంటాం. ఎవరైనా ఒక 10,000 ఇచ్చారు, వాళ్ళు మనకు కనపడినప్పుడల్లా మనం ఏం చెప్పాలనుకుంటాం అంటే మరి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాం. ఎవరైనా ఒక 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, వాళ్ళు మనకు కనపడకపోయినా కానీ వాళ్ళ గురించి మనం ఎంతో గొప్పగా మరి మంచోళ్ళు అని చెప్పేసి వాళ్ళ గురించి మనం చాలా గొప్పగా చెప్తాం. అదేవిధంగా మనకు ప్రాణం ఇచ్చారనుకోండి, వారు దేవుళ్ళు అని చెప్తూ ఉంటాం. ఇదంతా ఏమిటంటే కృతజ్ఞతాభావం కలిగి ఉండటం అన్నమాట. అందుకనే మరి మానవ సైకాలజీ అంటే తత్వశాస్త్రం ఏం చెప్తున్నది అని అడిగితే, ఎప్పుడైతే ఈ యొక్క ఒక వ్యక్తి మరి యొక్క కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండగలుగుతాడో, కృతజ్ఞతా భావంతో అతను బిహేవ్ చేస్తుంటాడో, అతని యొక్క కార్యాలు కృతజ్ఞతతో అతను నడుస్తూ ఉంటాడో, అతని చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నమాట, ఒక శక్తి ఏం చేస్తుంటుంది అంటే అతను చుట్టూ తిరుగుతూ ఉంటుందంటండి. అంతేకాకుండా అతను ఉన్న చోటల్లా కూడా ఏముందంటే ఆ పాజిటివ్ ఎనర్జీ వర్క్ చేస్తూ ఉంటుందంటండి. ఒక శక్తి అతను చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఏమిటి అని అంటే నీ చుట్టూనున్న వాతావరణాన్ని కూడా
అదేం చేస్తుంటే ప్రభావితం చేస్తుంది అన్నమాట. నువ్వు ఎక్కడుంటే అక్కడ వాతావరణాన్ని అంతట్లో కూడా మీకు అనుకూలంగా ప్రభావం చేస్తుందంట. సైన్స్ ఏం చెప్తుందంటే, సైన్స్ ప్రూవ్ దోస్ హూ ఎక్సర్సైజ్ గ్రాటిట్యూడ్ మోర్ హెల్తీ దాన్ ద అదర్స్ అన్నమాట. సైన్స్ ఏం చెప్తున్నదంటే, ఎవరైతే కృతజ్ఞతాభావం కలిగి ఉండగలుగుతారో, అంటే చిన్న విషయంలోనూ కూడా సంతోషంతోనూ ఆనందంతోనూ గడపగల జీవితం ఏదైతే ఉన్నదో, అది ఏమవుతుందంటే ఇతరుల కంటే ఎక్కువ ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతారంట, ఇతరుల కంటే ఎక్కువగా సంతోషాన్ని కలిగి ఉంటారంట. అందుకనే మనం చూస్తూ ఉంటాం, మరి ప్రతి దాని విషయంలోనూ కూడా ఏమిటి అని అడిగితే, మనం లేచినప్పుడు తండ్రిని స్తుతిస్తాము, మరి అదేవిధంగా నుంచినప్పుడు తండ్రిని స్తుతిస్తాము, మరి కూర్చున్నప్పుడు స్తుతిస్తాము, పండుకున్నప్పుడు స్తుతిస్తాము, భోజనం చేస్తున్నప్పుడు స్తుతిస్తాము, చేతులు కడుక్కున్నప్పుడు స్తుతిస్తాము, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు స్తుతిస్తాము, బట్టలు వేసుకున్నప్పుడు స్తుతిస్తాము, మరి పరిగెడుతున్నప్పుడు స్తుతిస్తాము, వాయువును పీల్చుకున్నప్పుడు స్తుతిస్తాము, మంచినీళ్ళు తాగినప్పుడు స్తుతిస్తాము. అన్ని విషయంలోనూ కూడా మనం ఏమై ఉంటామంటే స్తుతిస్తూనే ఉంటామంట. అందుకనే ఒక యూదుడు డైలీ 100 సార్లు స్తుతిస్తూ ఉంటాడటండి. ఏమిటి అని అంటే, సైంటిఫికల్లీ ప్రూవ్డ్ గ్రాటిట్యూడ్ మేక్స్ యూ హెల్తియర్. అంటే ఏం చేస్తుందంటే, సైన్స్ ఏం చెప్తున్నదంట అంటే, నువ్వు ఎప్పుడైతే మరి ఈ కృతజ్ఞతా భావం కలిగి ఉంటావో, నిన్ను అదేం చేస్తుందంటే గొప్ప ఆరోగ్యవంతులుగా చేస్తుంది అన్నమాట. ఇంకా ఏమిటంటే ఇంపార్టెంట్, దే మేక్ యూ హ్యాబిటేట్ ఏ గ్రాటిట్యూడ్. అంటే ఎప్పుడైతే ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞతాభావాన్ని కలిగి మనం ఎప్పుడైతే ఒక అలవాటుగా మనం చేర్చుకోగలుగుతామో, మరి ముఖ్యంగా మన యొక్క పిల్లలకి అటువంటి దానిని మనం నేర్పగలుగుతాము. థ్యాంక్స్, థ్యాంక్ యూ. ఎప్పుడైతే మనం ఈ విషయాలు మనం చెప్తూ ఉంటామో, వాళ్ళు ఆ యొక్క కృతజ్ఞతా భావంతో వాళ్ళు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారో, వాళ్ళ ముఖం ఎప్పుడు నవ్వుతూ ఉంటుందంట. వాళ్ళ ముఖం ఎప్పుడు నవ్వుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే సంతోషంగా ఉంటారన్నమాట. వారి యొక్క శరీరంలోని ఏ భాగము కూడా బాధపడుతూ ఉండదటండి. అందుకనే ఆ శరీరంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి బాధపడుతుంటాడో, గుండె కానించి, మరి లివర్ కానించి, కిడ్నీ కానించి, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే కుషించుకుపోతూ ఉంటాయంటండి. బాధపడుతున్నవాడు, మూలుగుచూ ఉన్నవాడు, మరి లేదంటే ద్వేషంతో ఉన్నవాడు, పగతో రగిలేవాడు తొందరగా చనిపోతారట. కారణం ఏంటంటే, లోపల ఉన్న ఆర్గాన్స్ కూడా ఏమైపోతాయంటే, గుండె అనగా, లివర్ అనగా, కిడ్నీ అనగా, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మరి అవి పాడైపోతూ ఉంటాయంటండి. అందుకనే కీర్తన సామెతల గ్రంథంలో అంటాడు, సంతోషకరంగా ఉండే మరి మనిషి కంట ఎముకలకి ఏమిస్తుందంటే సత్తు అని ఇస్తుంది అన్నమాట. సత్తు అనే మాటకి ఏమిటి ఒరిజినల్ మాట ఏంటంటే పుష్టి, బలాన్ని ఇస్తుంది అన్నమాట. ఎముకలు బలంగా ఎప్పుడు ఉంటాయని అడిగితే, నువ్వు సంతోషంగా ఉండగలిగినప్పుడు. ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతావు? మేక్ ఏ గ్రాటిట్యూడ్. అంటే నువ్వు ప్రతి విషయంలోనూ కూడా, చిన్న విషయంలోనూ పెద్ద విషయంలో, అన్ని విషయంలోనూ కూడా ఆశయం వారిని స్తుతించేవారుగా, నీ చుట్టుపక్కల ఉన్న వారిని ప్రైజ్ చేసేవారుగా, వాళ్ళు చేసిన మంచిని బట్టి నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నీ ఎముకలకు ఏమొస్తుంది అంటే బలం వస్తుంది అన్నమాట. ఈరోజు నా ఎముకల్లో బలం చచ్చిపోవడం కారణం ఏమిటి? మనం స్తుతించలేకపోతున్నమాట, మనం గణపరచలేకపోతున్నమాట, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పాజిటివ్గా మార్చలేకపోతున్నాం, నెగిటివ్గానే మారుస్తున్నమాట. మనం ఏమవుతున్నాము అని అంటే మంచిగా ఉండలేకపోతున్నాం, కలిసి ఉండలేకపోతున్నాం, సమాధానం లేకుండా పోతున్నాం. ఈ అందువల్ల ఏమైపోతుందంటే మనలో శరీరం కూడా శుష్కించిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకనే మరి ఏమంటాడంటే కీర్తన, అదే సామెతలో అంటాడండి, ఒక మంచి మాట అంటాడు అనమాట. ఏంటంటే మరణ జీవములు నాలుక వశము అంటాడనమాట. వాట్ ఎవర్ యూ టోల్, వాట్ ఎవర్ యూ స్పీక్, నువ్వేదైతే నువ్వేమైతే మాట్లాడుతుంటావో అది నీ మీద ప్రభావంతో చూపిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే మనం ప్రతి దాంట్లో కూడా ఎలా ఉండాలంటే కంప్లీట్గా పాజిటివ్గా మనం నడవగలగాలి. మరి జుడాయిజం ఏం చేస్తుంది అని అడిగితే, మనల్ని మరి సంతోషంగా ఉంచడానికి, మరి ఆనందంగా ఉంచడానికి, నీతియుక్తంగా ఉంచడానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సపోజ్ పూరిం పండుగను చూడండి. పూరిం పండుగలు ఏం చేస్తారంటే సరదాగా మాస్కులు పెట్టుకుంటారు. పిల్లలకి మనం ఏం నేర్పిస్తామో తెలుసా? ఆ పూరిం పండుగలోని ఏం చేస్తామంటే మరి ఆహార పొట్లాలు తయారు చేసి, లేదంటే గిఫ్ట్లు తయారు చేసి, మరి గిఫ్ట్లు తీసుకెళ్ళి ఎవరికైనా అవసరంలో ఉన్న వాళ్ళకి, ఫ్రెండ్స్కి, అందరికీ ఇవ్వమని చెప్తూ పంపిస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్న ఆహారాన్ని అంతా పంపిస్తూ ఉంటాం అన్నమాట. అది ఆ దినాన్ని చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు చేస్తాము అని అడిగితే కారణం ఏంటంటే వీ ఎస్కేప్డ్ డెత్. మరణాన్ని
ఆ దినాన యూదులందరూ చచ్చిపోవాలన్నమాట, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ ఆ మరణాన్ని మనము జయించాము కాబట్టి సంతోషంతో మన దగ్గర ఉన్న ఆహారాన్ని అంతా కూడా ఏం చేస్తామంటే, ఇగో నేను మరణాన్ని జయించాను, టేక్ దిస్ గిఫ్ట్, ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను, మరణాన్ని జయించాను, నేను మరణాన్ని జయించాను, ఇదిగో ఈ ఆహారం, ఈ గిఫ్ట్ తీసుకో అని ఇచ్చుకుంటూ వెళ్తుంటాం. అంటే ఏమిటి అంటే, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఏం చేస్తున్నామంటే మరి ఇక పాజిటివ్గా మార్చగలుగుతారనమాట. వాళ్ళు కూడా మనతో ఏమవుతారంటే మంచిగా మార్చబడతారు. అదే లోకంలో మరి చూసినప్పుడు ఇవి కనపట్టలేదు, ఈ విధానం ఇవన్నీ మరి అవి వేరుగా ఉన్నాయన్నమాట. అందుకనే ఆ యొక్క ఎప్పుడైతే కృతజ్ఞతా భావం కలిగి ఉండటమే ఒక పాజిటివ్ ఎనర్జీని తయారు చేయడం అన్నమాట. ఎప్పుడైతే ఆ యొక్క అటువంటి యొక్క పాజిటివ్ ఎనర్జీని మనం ఎలా తయారు చేస్తామంటే, సపోజ్ చూడండి, మనం ఒక కీర్తన చదువుతుంటామట, 136 కీర్తన సంథింగ్ ఏదో అనుకుంటుంది. ఆ 37 కీర్తన చూసినప్పుడు అదని కృతజ్ఞతలు చెల్లించడి, ఆయన కృప నిత్యం ఉండును గాక అంటామట. ప్రతి మాటకి కూడా మాట అదేమొస్తుందంటే ఆ మాట వస్తుంటే కీ లేవోలం హాస్లో అంటామంట. అంతేనా? మాట్లాడుతున్న 136 కీర్తనలో మాట్లాడుతున్నారు, అదోన ధైర్యం కృతజ్ఞతలు చెల్లించడి, ఆయన కృప నిరంతరం ఉండును గాక, ఎలోహింకి కృతజ్ఞతలు చెల్లించడి, ఆయన కృప నిరంతరం ఉండును గాక, ప్రభువులు కృతజ్ఞతలు చెల్లించడి, ఆయన కృప నిరంతరం ఉండు, కీ లేవలాం హాస్తో పదే 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 అనమన్నాడు అన్నమాట. ఎందుకు పదే పదే రాశాడు? పదే పదే రాయడానికి గల కారణం కూడా ఏమిటని అడిగితే, ఏదైతే నువ్వు నోటితో పదే పదే మాట్లాడుతుంటావో అదే నీ చుట్టూ జరుగుతుంటుంది. యూ షుడ్ బి లైక్ ఏ ప్రాఫిట్ మాట. నువ్వు ఒక ప్రవక్తలాగా ఏమవుతావంటే, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా ఏమవుతుందంటే అది నీ చుట్టూ అయిన ఒక వాతావరణం, ఒక దానిని తయారు చేస్తుంది అన్నమాట. అది ఏమిటంటే నీవేదైతే అనుకుంటున్నావో అదే అక్కడ క్రియేట్ అవుతుంటుంది. అందుకనే జీవమరణములు నాలుక వశం. ఎందుకు ఆ మాట చెప్పబడింది అని అడిగితే, మనం పదే 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 నేను జీవిస్తాను అన్నాడు. నువ్వు జీవిస్తావు, చచ్చిపోయేవాడు కూడా బతుకుతాను అనమాట. నేను చచ్చిపోతాను నీకు సంపూర్ణ ఆయుష్ ఉన్నా కూడా ఏమవుతుందంటే నువ్వు చనిపోవడం కారణం అవుతుంది అనమాట. అందుకనే మన యొక్క లెంత్ ఆఫ్ లైఫ్, అంటే మన యొక్క ఆయుష్ యొక్క ప్రమాణం కూడా ఎవరి చేతిలో ఉన్నదనంటే మన చేతిలోనే ఉన్నదని సైన్స్ మాట్లాడుతుందన్నమాట. ఇంకా చూస్తే సైకలాజికల్ ఈ యొక్క ప్రేయర్ చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమిటని అడిగితే, సైన్స్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన చేసే వ్యక్తి అంటే మైండ్ని, మనసుని, ఆత్మని కూడా ఏం చేస్తాడంటే కనెక్ట్ చేస్తాడంటండి. మనసు వేరు, ఆత్మ వేరు మాట అండి. ఈ మనసు ఆత్మ రెండు కనెక్ట్ అవుతాయంటండి. ఈ కనెక్ట్ అయ్యి ఎలోహిం యొక్క మార్గానికి అనుసంధానం చేయబడుతుందంట ప్రార్థన చేసినప్పుడు మాత్రమే. మనసు ఒకలా ఉంటుంది, ఆత్మ ఒకలా ఉంటుందండి. ఆత్మకు మనసునకు కలిపే ఒకే ఒక కనెక్షన్ ఏంటంటే ఈ యొక్క ప్రేయర్ అనేది మెయిన్ అనమాట. రెండవది ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థనలో ఎక్కువగా సంతోషంగా తండ్రి యందు ఆనందించగలుగుతాడో అతనిలో మరి యొక్క స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, ఏ తొందరపాటు అనేది ఉండదు, యాంగ్జైటీ ఉండదు. అదేవిధంగా రెండవది ఏమిటి అని అడిగితే కలవరపాటు ఉండదు. ఈ కలవరపాటు ఉండడం వల్ల ఏమవుతుందంటే రకరకాల యాసిడ్స్ కడుపులో పుడతాయంటే, అందువల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ పెయిన్స్, మరి రకరకాల కడుపులో సంబంధించిన కడుపు నొప్పి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ పోతాయి ఎప్పుడు నువ్వు ప్రేయర్లో ఉండి ప్రేయర్లో నువ్వు సంతోషించడం నేర్చుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మరొక విషయం ఏమిటి అని అడిగితే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థనలో ఉండగలుగుతాడో అతనికి ఇమ్యూనిటీ పవర్ అంటే పెరుగుతుందటండి బాగా. ఇది ఎవరు చెప్తున్నారు అని అడిగితే, డైరెక్ట్గా ప్రపంచంలో నెంబర్ 1 ఒక సైంటిస్టు ఏం చేశాడు అని అడిగితే, ఎవరైతే ప్రేయర్లో ఉన్న వ్యక్తుల్ని కొంతమందిని కలిసి అతను స్కాన్ చేశాడు అన్నమాట అండి. అతనికి స్కాన్ చేసినప్పుడు ఏం జరిగింది అని అడిగితే, ఆ స్కాన్లోని ప్రార్థనలో సంతోషంగా ఉన్న వ్యక్తి యొక్క మెదడులోని ఏం కనబడింది అంటే ఒక స్పార్క్ కనబడింది అంట, ఒక లైట్ వెలుగుతూ ఉన్నదంట. ప్రార్థనలో ఉన్న యొక్క వ్యక్తి యొక్క బుర్రలో ఒక లైట్ వెలుగుతూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా చూపించాడండి అతను. నేను ఆ వీడియోని చూశాను అనమాట. అంత పవర్ఫుల్ ఉన్నదన్నమాట. అందుకని ఇంకోటి ఏమిటంటే, ఈ ప్రార్థనలో లేని వాళ్ళు ఏమిటంటే ఎపిజెనెటిక్స్ అనేవి వస్తాయన్నమాట. ఎపిజెనెటిక్స్ అంటే పిల్లలు పుట్టకపోవటము,
ముందుగా ఆడపిల్లల్లో జరుగుతుంటుంది, రెండవది ఏంటంటే మగాల్లో కూడా జరుగుతుంటుంది. అయితే ఇవి ఏమవుతాయంటే హెల్త్ మీద ఆరోగ్య సమస్యల మీద పడేవి ఏమవుతాయంటే చాలా ఇబ్బందులు పడతారు. ప్రస్తుతానికి ప్రపంచమంతా మన ఈ ఎపిజెనెటిక్స్ అనే ప్రాబ్లంతో బాధపడుతున్నారట. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థనలో ఉంచబడతాడో అతనికి పాజిటివ్ జీన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి జరుగుతాయంటండి. అంటే పాజిటివ్ జీన్స్ ఏం చేస్తాయంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే జీన్ అనేది ఉన్నది కదండి, దాన్ని ఎవరు మార్చలేదు అంటారు కదండి, అబద్ధం మాట. ఎందుకోనంటే సైన్స్ ఏం చెప్తుందంటే ఏ ప్రేయర్ కెన్ ఎఫెక్ట్ అవర్ జీన్స్ అని రాయబడి అనమాట. ఏ ప్రేయర్, ఒక ప్రార్థన అంటండి మన జీన్స్ని కూడా మార్చేస్తుంది అటండి. ఇది నేను ఎప్పుడూ వినలేదు, ఎప్పుడు నేను చదవలేదు కూడా, రీసెంట్గానే ఈ విషయాన్ని విన్నాను అనమాట. ప్రార్థన ఏం చేస్తుందంటే మన జీన్స్నే మార్చేస్తుంది అంటండి. మనలో మరణం అనే ఒక దానిగా రాయించేసినా కానీ నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆ జీన్ కూడా మారిపోద్దటండి. అంత పవర్ఫుల్ మరి యొక్క శక్తి దేనిలో ఉన్నదంటే ప్రార్థనలో ఉన్నది. అందుకని యూదులు ప్రార్థనతో పాటు మరొక దాన్ని ఇష్టపడతారన్నమాట. ఏమిటంటే మెడిటేషన్ అని పిలుస్తారన్నమాట, ధ్యానం చేస్తారన్నమాట. ఇంకా ఏమిటి అని అడిగితే పయోస్ అంటే ఆ యొక్క గొప్ప మేధావులు, తర్వాత గొప్ప ప్రార్థనా పరులు రబ్బీలు ఏం చేసేవారంట అంటే సిద్ధూర్ ఈవెన్ ప్రేయర్ చేసుకున్నప్పుడు కూడా 1 గంట సేపు మెడిటేషన్ చేస్తారట. 1 గంట సేపు మెడిటేషన్ అంటే మరి మోకాళ్ళు ఉంటారో మరి నించుంటారో మరి ప్రార్థనలో ఏం చేస్తారంటే 1 గంట సేపు అలాగే ప్రార్థనలో ఉంటారట. ఈ ప్రార్థనలో ఉండి మరి మెడిటేషన్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే మామూలు యొక్క ప్రార్థనలో వాళ్ళు కూర్చుంటారంట. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనకి అటువంటి మెడిటేషన్ లాంటిది ఏదైనా ఉన్నదని అడిగితే సిద్ధురు మనం చేస్తాం కదండి. ఆ సిద్ధురు ప్రేయర్ చేసినప్పుడు అమిదా అనేది నిజమైన చాలా పీక్ ఆఫ్ ప్రేయర్స్ అంటారన్నమాట, చాలా పవర్ఫుల్ ప్రేయర్స్ అన్నమాట. అందుకనే అమిదా అనే పదానికి అర్థం ఏంటంటే మరి యొక్క నుంచోండి అని అర్థం అన్నమాట. నుంచున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మరొక మాట కూడా చెప్తారన్నమాట, చాలాసార్లు మీరు విన్నారో లేదో, ఈ అమిదా అనే ప్రేయరే నిజమైన చాలా పవర్ఫుల్ ప్రేయర్ అని చెప్పని మన సహోదరులు మరి అభిషేక్ షపీరా గారు చెప్పారు, సాగర్ గారు చెప్పారు. చాలాసార్లు మీతోటి అమిదా ప్రేయర్ జరుగుతున్నప్పుడు మీ పాపాలు ఒప్పుకోండి అని కూడా మాట్లాడడం కూడా నేను చాలాసార్లు విన్నాను అనమాట. అంటే ఎందుకు అని అడిగితే అమిదా ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక మనిషి ఏమవుతాడంటే సినాయి కొండ మీదకి దగ్గరగా ఆశయం దగ్గరగా వెళ్ళిన వాడిగా ఉంచబడతారు అన్నమాట. 3 అడుగులు ఏంటంటే ఆ కొండ మీదకి ఎక్కి వెళ్ళడం మనకు సాదృశ్యం అన్నమాట. అక్కడికి వెళ్ళిన వరకు అతను ఏమేమి ఉండాలంటే అతనికి మరి అతని కాన్షియస్ అంతా కూడా చాలా పవర్ఫుల్గా పనిచేయాలన్నమాట. ఓన్లీ అశ్యమి తప్ప మరి ఇంకేది చూడకూడదట. ఇంకా క్లియర్గా చూస్తే ఏమంటారంటే ఆ పీకప్ ప్రేయర్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలాగ ఉండాలని అడిగితే ఒకవేళ రాజుగారు వచ్చి అక్కడ ఉన్నా కానీ అమిదా ప్రేయర్ చేస్తున్నప్పుడు మనము ఆ రాజు వచ్చాడని మనం కంగారు పడిపోకూడదట. మన ప్రార్థన అమిదా ప్రేయర్ స్టార్ట్ అయిందా, ఆ అమిదా ప్రేయర్స్ అవన్నీ ప్రేయర్స్ అయ్యే వరకు కూడా మనం ఎవరిని పలకరించే అవసరం లేదంట. యూదులు అంటారు చివరికి పాము వచ్చి కరుస్తాకు బయలుదేరి వచ్చినా కానీ మనం కంగారు పడవలసిన అవసరం లేదు, మనం ఎక్కడున్నామంటే సీనాయి కొండ దగ్గర ఉన్నాం కాబట్టి ఏది మనకు హాని చేయదు, కాబట్టి ముందు మీరు ప్రేయర్స్లో ఆ ప్రేయర్స్ కంప్లీట్ చేసుకోండి అని చెప్తున్నారు అన్నమాట. అంటే అంత పవర్ఫుల్గా మరి ఈ అమిదా ప్రేయర్స్ని తీసుకుంటాం. ఈ అమిదా ప్రేయర్కి ముందు జరిగేది ఏదైతే సర్వీస్ ఏదైతే ఉందో ఎంటర్ సర్వీస్, దాన్ని ఏమన్నారంటే వీళ్ళు మెడిటేషన్ అన్నమాట. అంటే ఈ ముందుకు జరిగే ప్రేయర్స్ ఏదైతే ఉన్నాయో మరి ఇస్సాగా అబ్రహాం గారి యొక్క మరి కొండ మీద తీసుకెళ్లి చేసిన యొక్క ప్రార్థనలు కానీ, మార్నింగ్ ప్రార్థనలు కానీ, పాటలు కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనల్ని అమిదా ప్రేయర్కి సిద్ధపాటు చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మెడిటేషన్లో కూడా వీళ్ళకి 4 రకాల మెడిటేషన్లు ఉన్నాయన్నమాట. మొదటి మెడిటేషన్ ఏంటంటే హిత్ బదోత్ అని చెప్పని, హిత్ బదోత్ అనేది ఒక మొదటి యొక్క మెడిటేషన్ అన్నమాట. దీని ఏంటంటే మనకు మనముగా వేరుగా ఐసోలేషన్ అవ్వటం, మనకు మనముగా వారు ఏమవుతుందంటే సెపరేట్ చేయబడతాం అన్నమాట. ఈ సెపరేషన్ చేయబడి అంటే మనకు మనగా సెపరేట్ దేని నుంచి చేయబడతామంటే మన యొక్క ప్రార్థన స్థితిలో నుంచి మనం ఏంటంటే లోకాల నుంచి కూడా వేరుగా చేయబడి మనల్ని మనం మాత్రమే ఓన్లీ ఆశయంతో కనెక్ట్ అయ్యి మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇటువంటి ప్రార్థనలు మనకి తెలియకోకుండానే మనం చాలా లోకాలకు వెళ్ళిపోతూ ఉంటామట. రెండవది ఏమిటి అని అడిగితే హెత్ బనోనోత్ అనేది అన్నమాట. ఇదేంటి అని అడిగితే అండర్స్టాండ్ బై యువర్ సెల్ఫ్, నిన్ను నీవు అర్థం చేసుకోవడానికి నువ్వు మోకాలు వేసి నువ్వేం చేస్తావంటే నిన్ను నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావట. ఇది
మరి హిత్వనోనోత్ అనేది అనమాట. మూడవది ఏంటంటే కెవోనోత్. కెవోనోత్ అనేది ఏంటంటే మరి యొక్క ఇంటరాక్షన్స్ అనమాట. మనము ఇంటరాక్షన్ చేసుకుని మనలో ఉన్న యొక్క విధానాన్ని తెలుసుకునేది అనమాట. నాలుగోది ఏంటంటే ఎక్కుదీం. ఇదేంటంటే ప్రత్యేకమైనది, యూనిఫికేషన్ అని చెప్పారన్నమాట. ఈ యూనిఫికేషన్ అంటే మనము అనేకులతో కలిసి ఒక్కటిగా ఉండి చేసేదే మరి యహూదిక్యం అని చెప్పడం పడుతుంది. సో ఇవన్నీ కూడా ఏమిటి అని అడిగితే ఎక్కువసేపు ధ్యానంలోను, దేనికి స్తోర స్టడీ చేస్తున్నప్పుడు ధ్యానంలోను ప్రేయర్లోను ఉండటం వల్ల ఏమవుతుందంటే మన యొక్క మెదడు, మన యొక్క శరీరము, మన యొక్క నరములు, ఆలోచన విధానము సమస్తం కూడా ఏమవుతాయంటే అశ్యం యొక్క పాజిటివ్ ఎనర్జీని అది క్రియేట్ చేస్తుంటుందంట. మరి ఎలాగూ అని అడిగితే ఒక మాట నేను మీతో చెప్తాను అనమాట. ఒక వ్యక్తి బలహీనుడిగా ఉండొచ్చు కానండి, అతనికి బలమైన సంకల్పం ఉంటే ఆ బలహీనత అతన్ని ఏమీ చేయలేదండి. ఎలాగూ అని అడిగితే మరొక మెంటల్తో పిచ్చతో బాధపడే ఉంటాడు, పిచ్చి వాళ్ళు అని అంటమాట. వాళ్ళకి మనుషులు చూస్తే చాలా బలహీనంగా ఉంటారు. కానీ ఆ మెంటల్ యాక్షన్ ఎప్పుడైతే జరిగిందో ఎవరిని మనం ఆపాలని బయలుదేరి వెళ్ళినా కానీ వాళ్ళు మనం ఆపలేము. ఎందుకు అని అడిగితే మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందంటే 10-20 మందిని ఆపేయగల శక్తి వాళ్ళకు ఉంటుంది అన్నమాట. మీరు చాలా మంది అందరం చూసిన వాళ్ళమే అన్నమాట. వాళ్ళు 10 మందిని కాదు 20 మందిని ఆపేయగలుగుతారు అన్నమాట. మెంటల్ శక్తి చాలా పవర్ఫుల్ అన్నమాట. అందుకనే ఈ శక్తి దేని నుంచి వస్తుంది అంటే మెదడు నుంచి వస్తుంది అన్నమాట. అందుకనే ఈ మెదడు బలముగా ఉంచబడితే మానవ శరీరం అంతా కూడా బలంగా మార్చబడుతుంది అన్నమాట. చాలా మంది అది చూసారన్నమాట. ఒక డాక్టర్ గారు సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక పెంతెకోస్తల్ చర్చికి వెళ్ళారట. భాషలో మాట్లాడి ఎగిరేగి ఒక ఆవిడ చూశారట. ఆవిడ తీసుకువెళ్ళి మరి యొక్క స్కాన్ చేసినప్పుడు ఆవిడ మెదడులోని ఒక పవర్ఫుల్ లైట్ వెలుగుతున్నదట. ఎందుకు అని అడిగితే వీళ్ళు ఈ ప్రార్థన ద్వారా ఒక విధమైన శక్తిని పొందుకుంటారన్నమాట. అది మంచి చెడు అన్నది పక్కన పెడితే అన్నమాట. అందుకని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మన ప్రార్థన ఎలాగ ఉండాలి, ఎందుకు మనం ప్రార్థన చేయాలి అని అడిగితే ప్రార్థనలో మనకి 4 రకాల విషయాలు జరుగుతాయి అన్నమాట. మొదటిది ఏమిటి అని అడిగితే టిక్కున్ అని చెప్పబడింది అన్నమాట. టిక్కున్ అంటే రిపేరింగ్ ఏ పర్సన్ రెక్టిఫైయింగ్ దేర్ బాడీ అండ్ సోల్. ప్రార్థనలో ఏమవుతుందంటే ఒక వ్యక్తి తన యొక్క శరీరాన్ని, తన ఆత్మను ఏం చేస్తాడంటే సరి చేసుకుంటాడు అన్నమాట. అశ్యంకు తగిన విధంగా సరి చేసుకుంటాడు అన్నమాట. రెండవది ఏమిటంటే వన్ సెల్ఫ్, తను తాను సరి చేసుకోవడం అతను ఇష్టపడతాడు అన్నమాట. మూడవది ఏంటంటే రెక్టిఫైయింగ్ అండ్ ద వరల్డ్. ఎవరైతే తను తాను సరి చేసుకున్నాడో అతను ఏం చేస్తాడని అడిగితే మూడవది కానీ తనే కాకుండా తన చుట్టూ వాతావరణాన్ని బాగు చేయడానికి, సరి చేయడానికి వెళ్తాడనమాట మూడవదిగా. నాలుగవదిగా ఏం చేస్తాడంటే ఈ ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని అశ్యం యొక్క నామాన్ని గణపరచడానికి బయలుదేరి వెళ్తాడని జోహార్ చెప్తుందన్నమాట. ప్రార్థన మనం ఏదో అనుకుంటున్నాం అట్లాంటి ప్రార్థనకున్న పవర్ మనం తెలిస్తే మనమే పిచ్చోళ్ళం అయిపోతామట. ఎందుకంటే అంత శక్తివంతమైన ప్రార్థన అన్నమాట. అదేం చేస్తుందంటే ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయడమే కాకోకుండా అశ్యమ నామాన్ని గణపరిచేదిగా అది మరి ముందుకు వస్తుంది అని చెప్పేసి జోహార్ 2:215 బీలో రాయబడింది అనమాట. అందుకనే ఒకటి మనం చెప్పచ్చు ఏమిటంటే ప్రార్థన అనేది మొదటిది మిట్స్వా, అదొక ఆజ్ఞ అట. రెండవది ఏంటంటే అశ్యముని మనల్ని కలిపే ఒక శక్తివంతమైన ఆయుధం అని మనం చెప్పవచ్చు అన్నమాట. మనల్ని మనము సరి చేసుకునే ఒక మంచి యొక్క మరి కార్యసాధకమైన యంత్రం అని చెప్పవచ్చు అన్నమాట. ఇంకోటి ఏమిటంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ది కాస్మోస్, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఏదైతే ఉందో ఆ వాతావరణాన్ని మార్చగలిగటానికి కూడా ఉపయోగపడేది ప్రార్థన అన్నమాట. పాజిటివ్ సైకాలజీ అంటే ఏం చేస్తుందంటే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, మన శరీరం అంత తొందరగా పాడైపోకుండా ఉండటానికి ఉపయోగపడేది కూడా ఈ యొక్క ప్రార్థన మనకు పనిచేస్తుంది. యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ నిజానికి మనం ఉదయాన్నే లేస్తాం కదా, ఉదయాన్నే లేచినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేస్తాం? మోదేయాని లెఫనేక మేలా కాయిం హాకాయిం అనే ప్రార్థన మనం చేస్తామట. ఈ ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేస్తాం? మోదే అని లెఫనేక అని చెప్తాం అనమాట.
అంటే అక్కడ ఏం చేస్తున్నామనంటే ఐ గ్రేట్ఫుల్, నేను నీకు కృతజ్ఞులను, ఎందుకంటే నాకు ఒక మరొక దినాన్ని మీరు నాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రం అని చెప్తున్నాను. రిటర్న్ టు మై సోల్, అంటే నా యొక్క ఆత్మను మరలా నాకు అనుగ్రహించారు, అందుకు మీకు స్తోత్రము. అంటే నాకు మరొక దినాన్ని అనుగ్రహించారు అని చెప్పి, ఆ అనుగ్రహించినందుకు మనం ఏం చేస్తామంటే మనం ఆయనకి మన స్తోత్రం చెప్తూ ఉంటామట. అంటే ఏమిటి అని అడిగితే ఇది కూడా కృతజ్ఞతా భావం కలిగి ఉండటమే. దీని గురించి షుల్కాన్ హారూక్ గారు ఏమని చెప్పారు అని అడిగితే, ఏ పర్సన్ వేక్స్ అప్ యాజ్ ఎ లైక్ ఎ లయన్, ఒక మనిషి అంటే లేచినప్పుడు అంటే ఎలా లెగుస్తాడు అని అడిగితే ఎవరి జూ ఎలా లెగుస్తాడు అని అడిగితే యూదుడు సింహం వలె లెగుస్తాడటండి. హూ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ అంటే ఎవరు గొప్ప వ్యక్తి అని అడిగితే వన్ హూ కంట్రోల్స్ దేర్ యాక్షన్స్. ఏ వ్యక్తి అయితే తనలోనూ ఉన్న ఆలోచనలు లేదంటే ఏదో ఉంటుంది చూడండి, అరుత్వం లేకపోతే కరవడం లేదంటే కేకలేయటం గొంతులేయటం, వీటన్నిటిని ఎవరైతే తను కంట్రోల్ చేసుకోగలుగుతాడో అతనే నిజమైన గొప్ప శక్తివంతుడు అంటున్నమాట. సో అందుకనే మరి గిబ్బోర్ అనే పదం వాడబడింది అంటారు. స్ట్రాంగ్ యువర్ సెల్ఫ్ అంటే మనం ఏమవుతామంటే అలాగూ ఎవరైతే మరి తాను కంట్రోల్ చేసుకోగలుగుతాడో. మరి ఇంకొక మాట ఏమన్నాడంటే వై అవర్ సేజెస్ వేకప్ లైక్ ఎ లయన్, ఎందుకు మన యొక్క పెద్దలు ఒక లైన్ లాగా సింహంలాగా లెగనాలి అని అన్నాడు అని అంటే ఆలోచిస్తే, నిజానికి సింహం గురించి మనం ఆలోచించామనుకోండి, సింహం అంటే ఒక్కసారి దానికి ఏదైనా దొరికిన తర్వాత తినేసిన తర్వాత అది పడుకున్నది అనుకోండి, ఎంతసేపు పడుకుంటుందో తెలుసా? రోజుకి 20 గంటలు పడుకుంటుంది అంట. అంటే మనం సింహంలా పడుకోమని కాదండి అక్కడ చెప్తున్నది. కానీ అక్కడ ఏం చెప్పాడంటే వేకప్ లైక్ ఏ లయన్, అంటే సింహంలాగా లెగమన్నాడు తప్ప సింహంలా పడుకోమని చెప్పలేదండి మనకి. సింహంలా లెగడం అని అంటే ఏమిటి అని అడిగితే, సింహం ఎలాగ లెగుస్తుంది అనే దాని గురించి చూస్తే సింహం అంటండి పండుకుంటుందంట, 20 గంటల సేపు పడుకుంటుందట. కానీ 20 గంటలైనా కానీ అది ఎలా ఉంటుంది అని అంటే, అది పండుకున్నప్పుడు అంట దాని చుట్టూ ఉన్న వాతావరణం దాని కంట్రోల్లో ఉంచుకుంటుందట. చుట్టూ ఉన్న వాతావరణాన్ని తన కంట్రోల్లో ఉంచుకుని ఆ యొక్క చుట్టూ ఉన్న వాతావరణం అంతా దానికి తెలుస్తున్నట్టు. 20 గంటల సేపు పండుకున్నా కానీ అది ఏం చేస్తుందంటే చుట్టూ ఉన్న వాతావరణం ఏమి జరిగినా కానీ దానికి అర్థమైపోతుంటుంది అనమాట. అది పండుకున్నా కానీ మొత్తం అంతా అర్థమవుతూనే ఉంటుంది అనమాట. అంటే అది పడుకున్నదా లేదా అన్నది ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఏమిటి అంటే అది ఏం చేస్తుందంటే పండుకుంటాదే కానీ ఏది అది మీదకి అటాక్ వచ్చినా కానీ వెంటనే మరి సింహంలాగే అది అటాక్ చేయగల శక్తితోటి, ఆ యొక్క విధానంతో, ఆ యొక్క యాక్షన్స్ తోటి అది రెడీగా ఉంటుంది అన్నమాట. అందుకనే యూదుడు ఎలా లెగుస్తాడు అని అంటే లైక్ ఏ లయన్, అతను లేచినప్పుడు వెంటనే అతను ఏమేమి ఉండాలి అంటే అశ్యమును స్తుతించేవాడుగా, అశ్యమును గణపరిచేవాడుగా, తను ఏదైతే కార్యం చేయాలో దానికి రెడీగా ఉంచబడాలి అన్నమాట. అందుకనే మనం చూస్తాం యూదుడు అనే పదాన్ని మనం చూసినప్పుడు యహూదా అనే పదం అంటున్నారు. యహూదా అంటారు. యహూదా అనే పదాన్ని ఎవరు పెట్టారు అంటే తన తల్లి లేయ గారు పెట్టారు ఆయనకి యహూదా అని. యహూదాని ఎందుకు పెట్టారంటే ఈసారి నాకు మరలా కొడుకును అనుగ్రహించాడు కాబట్టి నేను తండ్రిని స్తుతించేదను అన్నమాట. యహూదా అంటే యహు అంటే యా అనే తండ్రిని నేను స్తుతిస్తాను అని అర్థం అన్నమాట. యాను స్తుతించుట అనే పదాన్ని యహూదా అని అంటారన్నమాట. అందుకనే అక్కడ చూసినప్పుడు ఈ యొక్క యూదుడు ఎప్పుడు కూడా ఏమై ఉంటాడంటే నిత్యము స్తుతించేవాళ్ళ ఉంటాడు అన్నమాట. రోజుకి 100 సార్లు స్తుతిస్తాడట. ఇట్స్ నాట్ ఏ పెద్ద ఇది 100 సార్లు స్తుతించడం అనేది పెద్ద విషయం కాదటండి. ఎందుకు అని అంటే ఒక వ్యక్తి కాక ఉదయాన్నే లేచి సకారి చేశాడంటే అందులో 90 సార్లు వస్తాయంటే నశ్యమే స్తుతించడం. ఇంకేముంటాయి? మహా అయితే ఇంకొక 7-8 సార్లు ఉంటాయన్నమాట స్తుతించాల్సినవి. 90 సార్లు ఒకసారి సక్కరిచ్చేస్తే 90 సార్లు అందులోనే అశ్యమును స్తుతించడం అనే విషయాలు స్తుతించడం బయలుదేరుతూ ఉంటాడు మాట్లాడదాం. ఆశయం స్తుతించడం ప్రారంభమవుతుంది. అలా మళ్ళా ఇక లాస్ట్ పాట పాడే వరకు ఓశేషాలని చెప్పినట్టు అప్పటికి 90-95 అయిపోతాయటండి. అంటే స్తుతించడం అనేది పెద్ద విషయం కాదు. ఒకవేళ అతను దాన్ని కన్సిడర్ చేయకపోయినా కానీ నిజమైన యూదుడు ఏం చేస్తాడంటే అతను కూర్చున్నప్పుడు, అతను లేచినప్పుడు స్తుతిస్తాడు మోదే అని, తర్వాత చేతులు కడుక్కొని వచ్చి స్తుతిస్తాడు,
నతిలతి యదామని, ఆ తర్వాత స్నానం చేసి వచ్చి స్తుతిస్తాడు, ఆ తర్వాత బట్టలు వేసుకున్న తర్వాత స్తుతిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ షకరైతులోకి వచ్చి స్తుతిస్తాడు, షకరైతులో ఉన్నందుకు స్తుతిస్తాడు, టిఫిన్ చేస్తున్నందుకు స్తుతిస్తాడు, అదేవిధంగా బయటికి వెళ్తున్నప్పుడు స్తుతిస్తాడు, లోపలికి వచ్చినప్పుడు స్తుతిస్తాడు, బయట ఉన్నప్పుడు స్తుతిస్తాడు, భోజనం చేసినప్పుడు స్తుతిస్తాడు, భోజనం ముందు స్తుతిస్తాడు, భోజనం తర్వాత స్తుతిస్తాడు, ఆ తర్వాత మరలా తన పనికి వెళ్ళిపోయినప్పుడు స్తుతిస్తాడు, పని నుంచి వచ్చినప్పుడు స్తుతిస్తాడు, ఇంకా ఎవ్రీ పైన ఆకాశం కనపడినప్పుడు స్తుతిస్తాడు, చంద్రుడు కనపడినప్పుడు స్తుతిస్తాడు, సూర్యుడు కనపడినప్పుడు స్తుతిస్తాడు, నక్షత్రాలు కనపడినప్పుడు స్తుతిస్తాడు, నీళ్లు తాగినప్పుడు స్తుతిస్తాడు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు స్తుతిస్తాడు. అతని యొక్క పని ఏమిటంటే యాహూదా, గివింగ్ థ్యాంక్స్ టు యా, తండ్రికి స్తుతించడమే అతని పని మాట. అందుకనే అతని ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు అని అడిగితే అలాగే నిత్యము స్తుతించేవాడుగా ఉంటాడు. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా వారి యొక్క ముఖాల్లో ఇప్పుడు ఏముంటుందంటే కృతజ్ఞతా భావం కలిగి ఉంచబడతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉండగలుగుతారు, బలంగా ఉండగలుగుతారు, సంతోషంగా ఉండగలుగుతారు. హార్వర్డ్ యూనివర్సిటీ ఆయన ఒక పబ్లిషింగ్ చేసినప్పుడు ఏంటంటే గివింగ్ థ్యాంక్స్ క్యాన్ మేక్స్ యూ హ్యాపీయర్. ఎప్పుడైతే స్తుతించేవాడు ఉండగలుగుతావు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. మెనీ బెనిఫిట్స్ ఇన్ యువర్ లైఫ్, అంటే నీ యొక్క జీవితంలో ఏమవుతాయి అని అడిగితే చాలా బెనిఫిట్స్ వస్తాయటండి. అనేకమైన జబ్బులు కూడా పోతాయటండి. స్తుతించటము, సంతోషించడము, ఇతరులతో కలిపి గ్రాటిట్యూడ్ కలిగి ఉండటం ఎప్పుడైతే చేయగలుగుతామో అది చాలా గొప్పగా ఉంటుందంట, గొప్ప విశ్వాసం అంట. అందుకనే మనం ఈ యొక్క మోదయానేలో ఇంకొక పాయింట్ ఉంది, రబా యమున తెక అని అంటామంట. రబా యమున తెక అంటే యువర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్ అని అర్థం అంట. ఎవర్ ఫెయిత్ అని అంటే ఎంత విచిత్రమో చూడండి. ఈ యొక్క పాట రాసిన ఆయన ఎంత గొప్పగా రాశాడంటే మోదే అని లెఫెనక మేలకాయం వేకాయం, ఆ తర్వాత ఏంటి మేలక్క సెహజకర్దాది వేనిష్మత్ రబా యమున తెక అంటాం. రబా యమున తెక అనే మాటకు అర్థం ఏంటంటే ఎవర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్ అన్న. ఎవరంటున్నారు ఈ మాట అని అడిగితే లేచి కూర్చున్నవాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడంటే ఎవర్ ఫెయిత్ అని అడిగితే దేవుని యొక్క విశ్వాసం గొప్పదటండి. విశ్వాసం ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే ఈ లేచి కూర్చున్న వ్యక్తి ఏమంటాడంటే దేవాని విశ్వాసం చాలా గొప్పది అన్నమాట. ఎందుకు గొప్పదని అంటే గాడ్ హ్యాజ్ ఫెయిత్ ఇన్ యూ. దేవుడు అటండి నీ యందు విశ్వాసం ఇచ్చాడటండి. ఎందుకు విశ్వాసం ఇచ్చాడు అని అంటే ఈ రోజైనా సరే నాకు ఇష్టముగా ఈ వ్యక్తి, ఈ సహోదరి, ఈ వ్యక్తి ఈ రోజైనా సరే నా కోసం జీవిస్తాడు అనే విశ్వాసంతో మరొక రోజు నీకు అనిస్తాడట. అదే మాట అంటే మోదయానే లెఫ్నేక అంటే ఐఆమ్ గ్రేట్ఫుల్, నేను చాలా సంతోషం, మరొక దినాన్ని ఇచ్చావు, నా యొక్క ఆత్మను నాలో ప్రవేశపెట్టావు, నాకు చాలా సంతోషంగా ఉన్నాను. అదేవిధంగా ఏం చెప్తానంటే రబా యమున తెక అంటే నీవు నా యందు విశ్వాసం ఇచ్చిన విశ్వాసం అంటే ఆయన మన యందు విశ్వాసం ఇచ్చాడట. అంటే ఈ రోజైనా సరే ఆయన యందు మనం ఆనందించేవారుగా ఉంటామని ఆయనకి ఒక విశ్వాసం కలుగుతూ ఆ విశ్వాసంతో మనల్ని ఈ రోజున ఆయన ఏం చేశాడంటే లేపాడటండి. సో అందుకనే అందుకనే ఆయన స్తుతించడంలో కూడా చాలా గొప్పగా ఉంటారు అన్నమాట. అందుకనే ఈ మోదే అనే లెఫనేకలో ఆయన నామం ఉండదండి. ఎందుకు నామం ఉండదంటే మనిషి లేచిన వెంటనే కూర్చున్న వెంటనే పాడే పాటే మోదే అనే లెఫనేక. ఆ పాట అయిపోయిన తర్వాత చాలా మంది యూదులు ఏం చేస్తారంటే మంచము పక్కన చిన్న బౌలుని ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటారు. ఆ వాటర్ బాటిల్ చేతులు కడిగేసుకుని చేతులు కడుక్కోకుండా హషేమ నామాన్ని చెప్పకూడదు. ఇది రూల్ మాట. కాబట్టి చేతులు కడుక్కుంటే హషేమ నామాన్ని స్తుతించవచ్చు. అక్కడ హషేమ వారికి స్తోత్రం అని అనొచ్చు మనం. అంటే డైరెక్ట్గా పేరు చెప్పమని కాదు. అక్కడ హషేమ వారు, అదోనై వారు, ఎలోహిం వారు అనే పదాలు మనం, ఎలోకిం అనేవారు అనే పదాలు మనం వాడవచ్చు అంతే తప్ప ఆయన పేరు వాడ్డా కాదు. సో ఎప్పుడైతే అది మనం అది చేస్తామో తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత మన బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ బాత్రూంలో కూడా తండ్రిని స్తుతించి మళ్ళీ మనం తిరిగి వస్తామట. ఆ బాత్రూంలో స్తుతించే దాని గురించి అస్సేరి అట్సార్ అనే దాన్ని మనకి చూసినప్పుడు అస్సేరి అట్సార్ అనే పద్యభాగం మనకి సిద్ధూర్లో ఏముందో లేదో నాకు ఐడియా లేదు, రాసినట్టు గుర్తు నాకు పాత పుస్తకంలో. అస్సేరి అట్సార్ అనే దాంట్లో చూస్తే అక్కడ రబీ గారు అంటారండి, ఏమంటారంటే
నా యొక్క బాడీ ఏదైతే ఉన్నదో నా బాడీ ఏంటంటే చాలా ఫంక్షన్స్ కలిగి ఉన్నాయి ఏంటంటే నా గుండె ఉంది. నా గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకోవాలని ఉందండి. ఒక రోజులో కొన్ని వేల సార్లు కొట్టుకుంటుంది నా గుండె. విచిత్రం ఏంటంటే ఎప్పుడైనా పొరపాటున అది ఆగిపోతే నా జీవితం ఉండదు, మన జీవితం ఉండదు, మీ జీవితం ఉండదు. మన కంటికి రెప్ప నిమిషానికి ఎంతో దాన్ని కానీ 3-4 సార్లు అలా కొట్టుకుంటూనే ఉంటుంది. రోజుకి కొన్ని వేల సార్లు మన కంటి రెప్ప కొట్టుకుంటూనే ఉంటుంది. ఏ రోజైనా ఎప్పుడైనా ఒక గంట కాక ఆ కన్ను రెప్ప కొట్టుకోవడం మానేసి కిందకి కంటికి అంటుకుపోయి ఉన్నదంటే నీ జీవితం వేస్టే. నీ యొక్క శరీరంలో మరి నీ శరీరంలో అంటే అనేకమైన అవయవాలు ఉన్నాయన్నమాట. నాలుక ఉంది కదండి, ఎన్నిసార్లు అది కదులుతూ ఉంటుందో, రోజులో కొన్ని వేల సార్లు కదులుతూ ఉంటుంది. ఏదైనా ఒక రోజు ఒక గంట సేపు కదలటం మానేసిందా నీ నోరెడిపోయిందనే అర్థం అండి. నీ చేతులు కదలటం మానేసినాయా నీ చేతులు పడిపోయినాయి అని అర్థం. నీ కాళ్ళు కదలటం మానేసినాయా నీ కాళ్ళు పడిపోయినాయి అని అర్థం. నీ యొక్క ఫోన్లే పడిపోయినాయి అనుకుంటున్నమాట. లోపలికి వెళ్ళి ఏ గుండెకాయ ఆగిపోతే మనం చచ్చిపోయినట్టు లెక్క. వేల సార్లు కొట్టుకుంటుంది. మన కిడ్నీలు మనకు వచ్చిన యొక్క రక్తాన్ని, చెడు రక్తాన్ని తీసివేసి మంచి రక్తంగా మార్చే పనిని మనం బతుకున్నంత కాలము చేస్తూనే ఉంటుంది. నో రెస్ట్. ఎప్పుడైనా రాత్రులు మనం పడుకున్నప్పుడు 2-3 గంటలు అవి రెస్ట్ తీసుకుంటాయి. అది మనం ఏదో గుప్పుడు అన్నం తిని పడుకుంటే 2-3 గంటలు రెస్ట్ తీసుకుంటాయి. ఆ 2-3 గంటలు కూడా నువ్వు దానికి రెస్ట్ ఇవ్వకూడదు అనుకుంటే శుభ్రంగా కంచం అన్నం ఫుల్గా తినేసి పడుకున్నావంటే అప్పుడు కూడా దానికి రెస్ట్ ఉండదు. అలాగే రాత్రి అంతా పనిచేస్తూనే ఉంటుంది. అందుకనే వీక్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా ఎప్పుడైనా ఒక కిడ్నీ ఒక గంట సేపు ఆగిపోయిందా నీ ముఖం ఉబ్బిపోతే, నీ కాలు వాసిపోతే, దాని నిండా నీరు వచ్చేస్తుంది, నువ్వు హాస్పిటల్ పరిగెడతావు, నీ చేతిలో లక్షల రూపాయలు కావాలి. లివరు అంతే, పనికిమాలి పనులు చేస్తే ఆ లివర్ కూడా పాడైపోతుంది. ఇలాగూ ఈ ఆర్గాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నిటిని కూడా ఎక్కడా కూడా స్టాప్ చేయకోకుండా ఇవన్నిటిని బాగు చేసి గొప్పగా చేసి నీకు ఉంచి నీ అన్నీ చేశారు కదా. అవర్ బాడీ హ్యాస్ మెనీ ఫంక్షన్స్. అవర్ హార్ట్ బీట్స్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ టైమ్స్. లక్షల సార్లు మన యొక్క గుండె కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. సో మన కళ్ళు, మన యొక్క నోరు, మన యొక్క పెదాలు, మన యొక్క చెవులు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయని అడిగితే ఎంత బాగా వండర్ఫుల్గా పనిచేస్తాయంట. ఎవరైనా రోజు ఆశయం పనికి మందిరానికి రామంటే అబ్బో మనం రాలేమంటాం. కానీ ఆశయం మన కోసం మాత్రం మన శరీరంలో ప్రతి పనిని ఎంతో గొప్పగా చేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఎంత గొప్పగా చేసినా ఆయనని మనకి ఒక విధంగా చెప్పాలి అంటే సుమారు 10,000 ఫంక్షన్లు ప్రతిరోజు మన శరీరంలో జరుగుతుంటాయండి. పెద్ద ఆఫీసు మన శరీరమే పెద్ద ఆఫీసు అంటే. ఈ పని చేయకపోతే మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఆ ఆఫీసులు తిరిగి పని చేయించాలంటే లక్షల కోట్లు పెడితేనే కానీ మళ్ళీ మన ఆఫీసులు పనిచేయవు, ఈ శరీరం పనిచేయదు. అవన్నిటిని కూడా ఆయన ఆపకుండా, ఎక్కడ ఆపుకోకుండా పనిచేస్తున్నాడే. అందుకోసం ఓదే అనే లెఫనేక మనం ఆయన ఏం చేయాలని అడిగితే స్తుతించేవారిగా ఉండగలగాలి, ఆయన గణపరిచేవారిగా ఉండగలగాలి. అంటే ఆయన ఇప్పుడు చెప్పండి, ఆయన అంటాడు రాంబాబు ఎవరంటే హరిచల్ గారు అంటారు, హౌ కెన్ ఐ, రాంబాబు గారు అంటున్నారు, హౌ కెన్ ఐ స్టాప్ టు ప్రైజ్ యూ. ఆయన స్తుతించకుండా నేను ఎలాగూ ఉండగలను, హౌ కెన్ ఐ స్టే, నేను ఎలా ఉండగలుగుతాను ఆయన స్తుతించుకోకుండా? ఎందుకు నన్ను అడిగితే అర్థబాది 1000 రూపాయలు ఇస్తే ఆయన 100 సార్లు పొగుడుతావు, నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే ఆయన చూసినప్పుడు అలా చేతిలో దండం పెడుతూ ఉంటాం. కానీ నీ శరీరం లక్షల కంటే విలువైన శరీరం అని నీకు తెలుసు, నాకు తెలుసు. అది పాడైపోతే లక్షలు వేసినా కానీ బాగుపడని శరీరం అది. అటువంటి శరీరాన్ని మేక్స్ యూ హెల్త్. ఎంతో ఆరోగ్యంగా ఉంచిన వానికి నువ్వేం చేస్తావు? ఆయన స్తుతించకుండా మనం ఉండగలుగుతామా? ఆయన గణపరచకుండా మనం ఉండగలుగుతామా? ఆయన్ని మరి అందుకని అంటున్నమాట, యూ కెనాట్ స్టాప్ ప్రైజ్ హిమ్. ఎందుకు నన్ను అడిగితే మరి అందుకని అంటాడనమాట, నా ప్రాణమా, నా అంతరంగంలోని సమస్తమా అదోనిని సన్నుతించుము.
ఆయన చేసిన ఉపకారములన్నిటికీ ఆయనని గణపరచును. ఏం చేశాడు? నీకు ఇల్లు కట్టేం అవసరం లేదు, లేదా లేదంటే నీ పిల్లలకి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదు అనుకుంటే నిన్నేదో గొప్ప ధనవంతుని చేయాల్సిన అవసరం లేదు. నిన్ను ఇలాగ ఉంచాడే, ఇలాగ గొప్పగా ఉంచాడే, దానికే నువ్వేం చేయాలి? నువ్వు ఆశయంని గణపరిచేవాడుగా ఉండగలగాలి. చేయగలుగుతున్నావా? నిజంగా అటువంటి యొక్క కార్యాలు నువ్వు చేసేవాడుగా ఉన్నావా? తండ్రిని గణపరుస్తున్నావా? తండ్రిని గణపరిచే యొక్క విధానం నీలో లేకపోతే అదేమవుతుందంటే నువ్వు కృతజ్ఞుడు కాదు, కృతజ్ఞుడివి. నువ్వు ఆయన గణపరిచేవాడుగా లేకపోతే, ఆయన మహింపరిచేవాడుగా లేకపోతే నువ్వు చేసినది తప్పే, నీ భక్తి కూడా తప్పే. ఆయనకి నువ్వేమిచ్చి నీ రుణం తీర్చుకుంటావు? ఆయన చేసిన మేలులు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావని సెలవిస్తున్నారు కదా. మరి ఎంత గొప్పగా నిన్ను మేలులతో నిన్ను తృప్తిపరుస్తున్నాడే. మనం ఏ విధంగా ప్రేయర్ చేస్తున్నాం? మరి నిజానికి మన యొక్క ఆత్మ మరి ప్రేయర్ చేస్తున్నప్పుడు మన ఆత్మ ఎంతో సంతోషంతో ఉంటుందంట. నిజానికి ఆత్మ అనేది అంటండి 5 రకాల భాగాలు కలిగి ఉందన్నమాట. మొదటిది నెఫెష్ అంటమాట. ఆత్మ అనే పదాన్ని ఇంగ్లీష్లో సోల్ అనే రాసిపడేశారు, కానీ హిబ్రూలోకి వెళ్ళినారనుకోండి 5 రకాల భాగాలు కలిగి ఉందన్నమాట ఈ ఆత్మ అనేది. మొదటిది నెఫెష్, ఇది ఆత్మ అని పిలుస్తారు. ఇది మనిషికి ఉంటుంది, జంతువుకి ఉంటుంది. రెండవది రువాక్, ఇది ఎవరికి ఉంటుందంటే ఆయన యొక్క ఆత్మను కలిగిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అయితే ఇది ఎక్కడ పనిచేస్తుంది అని అడిగితే మన యొక్క లంగ్స్ మీద, అంటే లివర్స్ మీద, అదేవిధంగా కిడ్నీస్ మీద పనిచేస్తుంది అన్నమాట. 3 చోట్ల ఇది ఉంటుంది అన్నమాట అండి, రువాక్ అనేది. విచిత్రం ఇది, మనం నమ్మినా నమ్మకపోయినా కానీ జుడాయిజం టీచ్ చేసేది అది మాట అండి. మూడవది ఏమిటి అని అడిగితే నెషమా అన్నమాట అండి. ఈ నెషమా యొక్క కుర్చీ ఎక్కడ వేసుకుంటుంది అని అడిగితే బ్రెయిన్ దగ్గర వేసుకుంటుంది అంటే నెషమా. సో అందుకనమాట అండి ఆ ఆశయం వారు ఏం చేశారంటే ఆయనకున్న నెషమాను మానవుని యొక్క నాసికారంధ్రంలో ఊదిన అంటారనమాట. అది నెషమా అన్నమాట అండి. అది నెషమా, ఆయన నెషమాను మనకి ఇచ్చాడు. అందుకని ఆయన యొక్క లాగా మనం ఆలోచిస్తాం. ఇంటెలెక్చువాలిటీ అనేది మనకు వచ్చిందన్నమాట. ఇంటెలెక్చువాలిటీ అది ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ దగ్గర ఉంటుంది అన్నమాట. ఇది మూడవది అన్నమాట. నాలుగవది ఏంటంటే కయ, జీవం అన్నమాట. ఈ కయ అంటే జీవం. ఈ జీవం ఏమిటి అని అడిగితే ఇది డివినిటీకి, దైవత్వానికి సంబంధించినది అన్నమాట. మొదటి 3 ఏమంటారంటే ఎగ్జిస్టెడ్ ఇన్ ద బాడీ. మొదటి 3 నెఫెష్, రువాకు, నెషమా 3 కూడా ఏమిటంటే మన శరీరంలోనే ఉంటాయన్నమాట. కయ అనేది మాత్రం అది మన బాడీని, మన సోల్ని దేవునితో కలపడానికి ఉపయోగించేది అన్నమాట. అదేవిధంగా 5వది ఏంటంటే ఎకిదా అంటమాట. ఎకిదా అనేది ఏమిటంటే యూనిక్నెస్, ఇది చాలా పవర్ఫుల్ కలిగింది అన్నమాట. మెస్సియా యొక్క స్పిరిట్ కలిగిన వాళ్ళకి మాత్రమే, మెస్సియాతో కనెక్ట్ చేయబడే వాళ్ళకి మాత్రమే ఈ ఎకిదా అనేది కనెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఏమిటి అని అడిగితే ఈ ఎక్కిదా అనే దాన్ని మళ్ళీ ఎక్కడ మనం చూడొచ్చు అని అడిగితే ఒక అవకాశం ఏమిటి అని అడిగితే ఎప్పుడైతే మనం కిప్పా పెట్టుకుని ప్రేయర్ షాల్ కట్టుకుని ప్రేయర్ షాల్ వేసుకుని ఆయన షకారితి మనం చేస్తామో అప్పుడు అటండి కయా ఎక్కిదా ఈ 2 కూడా మన మీద పనిచేస్తూ ఉంటాయి. మీరు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. 5 లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ 5 లెవెల్స్ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే 5 బుక్స్ ఆఫ్ ది తోరాకు సాదృశ్యంగా ఉన్నది అని చెప్తున్నారు అనమాట. 5 బుక్స్ ఆఫ్ ది తోరాకి. అదేవిధంగా నేను ముగించేస్తాను, టైం అయిపోయింది, అయిపోయింది కొద్దిగానే ఉంది. అదేవిధంగా మరి ఈ 5 యొక్క ఈ తోరా మనము మరి 5 లెవెల్స్కి ఏ విధంగా అయితే కనెక్ట్ చేయబడిందో మన జీవితం కూడా మరి ఆశయంతో మరి ఎప్పుడైతే మనం కనెక్ట్ చేయబడి ఉంటామో మనము అప్పుడు ఏమవుతుందంటే మనం కూడా ఆయనతో కనెక్ట్ చేయబడి ఆయనకు ఆలోచన విధానం మన భూమి మీద నెరవేర్చేవారు ఉంటాం. అందుకనే చూడండి మరి ఈ యొక్క మోదీ అనే లెఫ్ట్ అనే మాటలో ఒక మాట ఏంటంటే నువ్వు మరలా నాకు తిరిగిన ఆత్మ నాకు ఇచ్చావంటాడు అనమాట. నిజానికి ఒక మాట ఉంటుంది అన్నమాట, నువ్వు నా ఆత్మ నాకు ఇచ్చావు అంటాడో మరలా ఏమంటాడంటే లేచినప్పుడు నీ ఆత్మ నాకు తిరిగి ఇచ్చావు అని చెప్తాడు. మళ్ళీ ఇంకో మరొక మాట ఏమంటాడంటే నీ ఆత్మను నా ఆత్మను నీవు మరలా తిరిగి ఇస్తావు అంటాడు అన్నమాట. ఈ మూడిట్లోని ఏమిటంటే ఫస్ట్ ఆయన మనకు ఆత్మ ఇచ్చాడుగా మనం పుట్టాము,
రెండవ మాట ఏంటంటే నువ్వు నాకు తిరిగి ఇచ్చినందుకు నీకు స్తోత్రం మోదయ అని చెప్తున్నావు. అంటే ఏమిటంటే ప్రతి ఉదయాన్నే లేచినందుకు మాట నీవు నాకు తిరిగి ఇస్తావు అని చెప్తున్నది దేనికోసం అంటే మనలా చివరి దినాల్లో మెస్సయ్య వారితో జరగబోయే పునరుద్ధానం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. అందుకనే ఈ యొక్క ఆత్మ ఈ యొక్క శరీరము ఈ రెండు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి అన్నమాట. వీటన్నిటికి ఏమిటి అంటే ప్రార్థనే ఒక అనుసంధానమైన విధానం అన్నమాట. ఎప్పుడైతే మనం ప్రార్థనతో నడవగలుగుతామో మన శరీరాన్ని మన ఆత్మను అశ్యంకి ఇష్టముగా కాపాడుకుని అశ్యం యొక్క మార్గంలో మనం నడవగలుగుతామట. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమిటి అంటే ఓ రోజు యహూదా నసీ గారు అంటే ఫేమస్ మరి యొక్క అది ఆయన భక్తుడు మాట, చాలా నీతిమంతుడైన భక్తుడు మాట. నసీ అనే పేరు అంటే ప్రిన్స్ యువరాజ్ గారు అనమాట. ఆయన యువరాజుగా ఇజ్రాయెల్ దేశానికి ఏలుతున్నాడు అనమాట. అదే సమయంలో ఇజ్రాయెల్ దేశం ఎవరి కంట్రోల్లో ఉందంటే రోమా అధిపతుల కంట్రోల్లో ఉందన్నమాట. ఆ అధిపతుల కంట్రోల్లో యాంతోనీ అని మరి యొక్క లీడరు వీళ్ళందరి మీద అధికారిగా ఉన్నాడనమాట. ఈ యాంతోనీకి యహూదా నసీ గారికి మంచి రిలేషన్షిప్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళిద్దరూ బాగా కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. యాంతోనీ గారేమో వారి యొక్క మతాన్ని నమ్ముతూ ఉంటాడు. ఈ యాంతోనీ గారు అయితే యహూదా నసీ గారేమో జుడాయిజం నమ్ముతారు. వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్షిప్గా మంచిగానే ఉంటారు. అందుకని ఒకసారి యాంతోనీ గారు యహూదా నసీతో ఒక ప్రశ్న వేశారనమాట. ఏమిటి అని అడిగితే ఆత్మ వేరు శరీరం వేరు కదా, ఆత్మ వేరు శరీరం వేరు. మన ఫ్రెండ్ నిన్నే అడుగుతుంది, ఆత్మ వేరు శరీరం వేరు కదా. అయితే ఒక మనిషి జీవించాడు ఈ లోకంలోని. ఈ మనిషి జీవించిన తర్వాత తను కొన్ని క్రియలు చేశాడు, మంచి పనులు చెడ్డ పనులు చేశాడు. చెడ్డ పనులు చేశాడు అనుకున్నాం. చెడ్డ పనులు చేసిన తర్వాత అతను చచ్చిపోయాడు అన్నమాట. ఆ చచ్చిపోయిన తర్వాత అతని ఆత్మ ఏమైందంటే గూఫు అంటే అశ్యం వారు ఏర్పాటు చేసిన ప్రదేశానికి అది వెళ్ళిపోయింది. అశ్యం వారు ఏర్పాటు చేసిన ప్రదేశానికి అది వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత మరి వీళ్ళందరికీ కూడా తీర్పు తీర్చాలని అశ్యం వారు ఏర్పాటు చేసుకుని మరి పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నాడు అనమాట. ఎందుకంటే ఆ వ్యక్తి ఏం చేశాడంటే మంచి కార్యాలు చేయలేదు కాబట్టి అతనికి పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నాడు. ఏంటి? శిక్షించాలని కోరుకున్నాడు. శిక్షించాలని కోరుకున్నప్పుడు అతను ఏం చేశాడని అడిగితే ఆ వ్యక్తిని పిలిచాడనమాట. ఆ వ్యక్తిని పిలిచాడు. ఏ వ్యక్తిని? ఎఫ్రాయింని పిలిచాడనమాట. ఎఫ్రాయిం కమ్మని అన్నమాట. ఇప్పుడు ఎఫ్రాయిం ఉన్నాడా? ఎఫ్రాయిం ఉన్నాడంటే శరీరం ఏమో చచ్చిపోయింది, ఆత్మ ఎక్కడ ఉంది? గూఫ్లో ఉంది, అశ్యం దగ్గర ఉన్నది. ఇప్పుడు ఆత్మ దగ్గరికి వెళ్ళి ఎఫ్రాయిం రా అని అడిగితే ఎఫ్రాయిం ఆత్మ ఏమన్నదంటే ఎఫ్రాయిం ఆత్మ, నేను ఆత్మను అశ్యము నాకు అనుగ్రహించిన ఆత్మ నా దగ్గర ఉన్నది. ఈ ఆత్మ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ప్యూరిఫైడ్ అన్నమాట. అంటే ఏమిటి? ఆ ఆత్మ ఎప్పుడు ఏమైంటది? పరిశుద్ధంగా ఉంటుంది, అది చాలా శక్తివంతంగా ఉంటుంది, అది ఏ తప్పు చేయదు. అది ఇప్పుడు ఒక సిగరెట్ తాగాలనుకున్నది అనుకో శరీరమే తాగాలనుకుంటుంది, మాంసం తినాలనుకున్నది అనుకో శరీరమే తినాలనుకుంటుంది, లేదన్నా తప్పు చేయాలనుకున్నది అనుకో శరీరమే తప్పు చేస్తుంది. ఆత్మ చేస్తుందా? అప్పుడు పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి? శరీరమా ఉందా? ఆల్రెడీ మట్లో కలిసిపోయింది. ఇప్పుడు మరి పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి అని అడిగాడు మాట. ఎవరు? యాంతోనీ గారు యహూదా నసీ రబ్బీ యహూదా నసీ గారిని అడిగారు. యహూదా నసీ అంటే రాజుగారే, రాజుగా ఉన్నాడు మాట. అడిగినప్పుడు ఆయన ఆలోచించాడు మాట. అంటే ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలి తప్పనిసరిగా. ఆయన అశ్యము పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆత్మ దగ్గర అడిగితేమో ఆత్మ ఏమంటుంది అంటే నాకు సంబంధం లేదండి, తప్పు చేసింది నిజమే, ఆ మాట ఒప్పుకుంటాను, కానీ నేను కాదు నా శరీరం చేసింది, గో టు దే అండ్ పనిష్ దట్ బాడీ అని చెప్తున్నాడు. బాడీని పనిష్ చేయడానికి వస్తే బాడీ ఏముంటుందంటే నిజమే నేను చేశాను, అది కరెక్టే, నేను లేను కదా, ఇప్పుడు ఐఎమ్ నాట్ దేర్, నేను లేను, నేను మెట్లో కలిసిపోయాను కదా. బట్ ఎఫ్రాయిం సోల్ ఈజ్ దేర్, దానికి ఇచ్చేయండి, ఏదైనా ఇవ్వాలనుకుంటే అక్కడ ఇచ్చేయండి, రివార్డులు అక్కడ ఇచ్చేయండి, నాకు సంబంధం లేదు అని శరీరం అంటుంది. వాటుడు ఏం చేస్తాడో అశ్యము అని అడిగాడు మాట యాంతోనీ గారు. దానికి మరి రబ్బీ యహూదా నసీ గారు ఏం చెప్పారని అడిగితే ఒక ఆర్కియాడ్ ఉంది, అంటే ఒక తోట ఉందన్నమాట, ఒక మంచి తోట ఉంది రాజుగారికి. ఆ తోటలోనికి ఏం జరిగిందని అడిగితే కొంతమంది వెళ్ళారన్నమాట. ఆయన రమ్మన్నాడు, వెళ్ళారన్నమాట. వెళ్ళి మీరు ఇక్కడ ఉండడానికి చెప్పారన్నమాట. ఎవరు వాళ్ళనంటే ఒక కుంటోడు, ఒక గుడ్డోడు, ఓ చెవిటోడు,
ఓ చేతులు లేనోడు, అలాగే 4-5 పిలిచాడు తోటలోకి. వెళ్ళిన వరకుండా తోటలో కాయలు చూసినప్పటికీ ఎవడు చూస్తాడు? కళ్ళు ఉన్నవాడే చూస్తాడు, గుడ్డోడు చూడలేడు. పళ్ళు భలేగా ఉన్నాయిరా అని అన్నాడు అనమాట. పళ్ళు భలేగా ఉన్నాయిరా అని అడిగాడు అనమాట. పళ్ళు భలేగా ఉన్నాయనంటే ఏంట్రా అని అడిగితే, ఒరే ఇక్కడ తోటలో ఉన్నాయరా ద్రాక్ష పళ్ళు సూపర్గా ఉన్నాయిరా, యాపిల్ కాయలు ఉన్నాయరా, అన్ని రకాల పళ్ళు ఉన్నాయిరా బాబు, నాకు నూరు పోతుందిరా బాబు అని చెప్పాడు. ఇది చెప్పిన వరకుండి చెవిటోడికి వినపడలేదు, కానీ మిగతా వాళ్ళందరికీ వినపడ్డాయి. కానీ ఆ చెవిటోడు ఎవడంటే కళ్ళు ఉన్నవాడే చెవిటోడు, వాడికి వినపడిన అవసరం లేదు, వాడు చూస్తున్నాడు కాబట్టి. మిగతా వాళ్ళందరికీ వినపడ్డాయి. అయితే ఏం చేద్దాం అనుకున్నారు వాడు. ఎందుకంటే గుడ్డోడు ఉన్నాడు, కుంటోడు ఉన్నాడు, గుడ్డోడు ఉన్నాడు, చెవిటోడు ఉన్నాడు, చేతులు లేనోడు ఉన్నాడు, కాళ్ళు లేనోడు ఉన్నాడు అనమాట. అప్పుడు అందుకని ఏం చేశారంటే ఫస్ట్ ఆ కాలు ఉన్నవాడి మీదకి కాళ్ళు లేనోడు ఎక్కడనమాట. ఆడికి చేతులు ఉన్నాయన్నమాట. ఆడ మీదకి ఆడ కింద ఇంకొకటి ఏం చేశారంటే కళ్ళు ఉన్నవాడు ఎక్కడనమాట. వీళ్ళు ముగ్గురు కలిసారనమాట. ఆ ముగ్గురు కలిసిన వరకు కళ్ళు ఉన్నవాడు ఏం చేస్తున్నాడంటే దారి చూపిస్తున్నాడు, చేతులు ఉన్నవాడేమో పళ్ళు పెట్టుకుంటున్నాడు, కాళ్ళు ఉన్నవాడేమో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ పళ్ళన్నీ కోసేసుకున్నారు. ఆ పళ్ళు కోసుకుని తినేశారు. ఎక్కడో అక్కడ సర్దేసుకున్నారు, వేరువేరుగా ఉన్నారు. రాజుగారు వచ్చారు. రాజుగారు వచ్చిన వరకు పళ్ళు వేయరా అన్నమాట. ఏమడు బాబు అన్నమాట. పళ్ళు ఏంటండి బాబు గారు అన్నాడు గుడ్డోడు. ఏంటో పళ్ళు ఉండాలంటే మా అన్న గుడ్డోడు కదండి, నాకేం తెలుస్తుందండి అని అన్నమాట. కుంటోని అడిగితేనే నేను కాలే లేవు కదండి, నేనేం చేస్తానండి బాబు, నేను ఏదో మూల ఉంటాను కదా అన్నాడనమాట. ఇంకొకరిని అడిగితే ఆడేమన్నాడంటే నాకు చేతులే లేవు కదండి, నేనేం చేస్తానండి అని అన్నాడనమాట. సో తీరా చూస్తే తోటలో ఫలాలన్నీ దోచుకోబడ్డాయని అర్థమైంది మాట. ఏం చేస్తాడు రాజుగారు ఏం చేస్తారంటే పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి అప్పుడు సేమ్ ఆ పళ్ళు కోయడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు వెళ్ళారో, కాళ్ళు ఉన్నవాడి మీదకేమో కాళ్ళు లేనోడు ఎక్కి, ఆ కాళ్ళు లేనోడి మీదకేమో చేతులు ఉన్నవాడు ఎక్కి, వాళ్ళకేమో కళ్ళు ఉన్నవాడేమో డైరెక్షన్ ఇచ్చి ఏ విధంగా అయితే కోసారు మీరు అందరూ అలాగే ఎక్కేయండి రాబ్బా అంటారు. ఎలాగైతే ఎక్కారో అలాగే ఎక్కేస్తున్నారు కొన్ని. వాళ్ళందరికీ కలిపి అప్పుడు ఏం చేశాడు అంటే ఆ రాజుగారు అందరికీ పనిష్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే ఇందులో అందరూ కూడా మరి భాగస్వామ్యం ఉన్నారన్నమాట. అదే విధంగా అశ్యం వారు ఏం చేస్తారు అని అడిగితే, బాడీ తప్పు చేసింది, సోల్ తప్పు చేయలేదు. ఇప్పుడు ఏమవ్వాలి? బాడీ పైకి లెగాలి అని అంటే సోల్ వచ్చి బాడీలో కలవాలి. ఆ బాడీలో కలిసిన తర్వాత ఆ సోల్ లెగిస్తుంది, ఆ బాడీ లెగిస్తుంది. ఆ లేచిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఆ పునరుద్ధానమైన ఆత్మతో ఉన్న శరీరాన్ని అశ్యం వారి దగ్గరికి నడిపించబడుతుంది. అప్పుడు అశ్యం వారు ఏం చేస్తారంటే ఆ శరీరానికి తీర్పు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అందుకనే పునరుద్ధానం ఉన్నది. అందుకని మనం చూస్తాం ఏమంటాడంటే యోహాను సువార్త 5:28 అంటాడు. ఇంకో చక్కటి మాట చెప్తారన్నమాట. అంటే ఏమిటి అని అడిగితే 5:28 అంటున్నమాట. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటికి వచ్చేదారు. అందరూ రాబడతామండి. సో వీటి నుంచి తప్పించుకునేది ఒకటి ఏమిటి అని అడిగితే ప్రేయర్, తఫీలా. ఈ తఫీలాను మనం ఎప్పుడైతే కలిగి ఉండగలుగుతామో దాని ద్వారా మనం ఇంకా మేలు పొందుకోగలుగుతాం, మన జీవితాలు సరి చేసుకోగలుగుతాం. అది సరి చేసుకోవడం మరి తఫీలా ద్వారా మన ప్రార్థన ద్వారా మనం సరి చేసుకోవడానికి మనం బయలుదేరి వెళ్తాం. పరమ తండ్రి తన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన తండ్రి, సర్వోన్నతమైన తండ్రి, సర్వోత్పత్తి, జీవోత్పత్తి, జీవం గల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతి కొనవాడా అబాధనశం వారు పరిశుద్ధులు పట్టించుకోవడం, మా మాటలు, మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశాలు మేము మహింపరిచి కనపరిచే వరకు ఉన్నట్లు సహాయం చేయండి. మీకు ఇష్టలుగా జీవించినట్లు సహాయం చేయండి. నాన్న తండ్రి, మా యొక్క తండ్రి, నాన్న మేము పాపం చేసిన వారుగా కాకుండా మీ వాక్యానికి విధేయులై మీ వాక్య ప్రకారంగా జీవించే వరకు నడిపించండి తండ్రి. ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థనాత్మను కలిగి ఉండే వరకు నడిపించండి తండ్రి.
నేను లోకం వైపు పరిగెత్తే వరకు కాకుండా వాక్యం వైపు పరిగెత్తి తండ్రి మేము తండ్రి మా శరీరం మీకు తండ్రి యోగ్యమైన పనిముట్లుగా మార్చుకున్నట్లు సహాయం చేయండి తండ్రి. ఇంకో తండ్రి సర్వరాయుడు గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాన్న తండ్రి సహోదరిని మీరు దర్శించి మరి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుచుండగా మీరు దర్శించి ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా కళ్యాణ్ అనే సహోదరులు తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుచున్నారు తండ్రి. మరి సహోదరు మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. మరి నేనా తండ్రి ఆయన తండ్రి మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండగా మీరు వారిని కిడ్నీ ప్రాబ్లమ్స్ ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ స్వస్థ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా మా సహోదరులు తండ్రి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని కూడా మీరు బలపరిచి ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. మహోన్నతమైన తండ్రి, సర్వోన్నతమైన తండ్రి, సర్వధికారి, నేను అన్నిటిది ఆకృతిగా ఉన్నవాడా అబాధునైశ్యం వారు మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మేము కూడా మేము మహింపరిచి కనపరిచే వరకు సహాయం చేయండి తండ్రి. మీకులో మీకు ఇష్టలుగా అంచుకుని జీవించే వరకు నడిపించి సహాయం చేయండి తండ్రి. నాన్న తండ్రి మీ ప్రేమను, మీ యొక్క నేను ఆప్యాయతను, మీ యొక్క తండ్రి నేను దయను, మీ యొక్క తండ్రి నేను తండ్రి గుణములను విధోతులు మేము కలిగి జీవించే వరకు మమ్మల్ని సిద్ధపాటు చేయమని, మీకు ఇష్టలుగా నడిపించమని, కూర్చున్న బిడ్డలందరూ మీరు దీవించి ఆస్వాదించమని, సమస్త మహిమ గంతా మరి కార్యపిస్తూ యెషువా శివారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్ అండి. షలోమ్ అండి అందరికీ.